హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించిన హృదయాంజలి అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 5వ భాగాన్ని మొదలు పెడదామా? అదృష్టవశాత్తు తన వ్యవహారం ఇంతవరకు గృహిణులతోనే నడిచింది. రకరకాల వాళ్ళు, ఛీ ఏం ఆడవాళ్ళు, చదువుకున్నారెందుకు అనిపించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇంతవరకు రోమియోలు ఎదురుపడలేదు. ఇతను ఆ బాపతలా ఉన్నట్టున్నాడు. ఎక్కడో ఎప్పుడో పరిచయం పెంచుకుని ముగ్గులోకి దింపటానికి ఈ మగవాళ్ళు ఎన్నెన్ని నాటకాలు ఆడతారో. మగపిల్లల్ని నమ్మకూడదు, ధనవంతుల పిల్లల్ని అసలు నమ్మకూడదు. ఆ క్షణంలో అతని ముఖంలో ప్రదీప్ కనిపించినట్లుగా అయ్యాడు. అతడి ముఖంలోకి ఒక తిరస్కార బాణం వదిలి వడివడిగా బయటికి వచ్చేసింది. ఆమె చర్యకు అతడెంత హతాశుడయ్యాడో, అతడి ముఖం ఎంత నల్లబడిందో ఆమె చూడలేదు. చూసి ఉంటే అపురూప కష్టాల కడలికి అప్పుడే వారధి పడి ఉండేది. విధి బలీయమని ఇలాంటప్పుడే అనుకోవాలి. కీస్ నీ బెడ్ మీదే ఉన్నాయి కదరా అంటూ వచ్చిన తల్లి హాలు మధ్య కొయ్యబారినట్టుగా నిలబడిన కొడుకుని చూసి, ఏమిట్రా, ఏమైంది, ఆ పిల్లేది అని అడిగింది. వెళ్ళిపోయింది. అరే, ఏమైనా అన్నావా? ఏమీ అనలేదు, పేరు అడిగాను. ఆ పిల్ల పేరుతో నీకేం కావాల్సి వచ్చింది? కొత్తగా ఈ బుద్ధి ఎప్పటి నుండి? బ్రహ్మచారి శతమర్కట అని ఊరికే అన్నారా? ఆవిడ ఆట పట్టిస్తున్నట్టుగా అంది. అందుకే చెప్పాను మీ డాడీకి, అబ్బాయికి పెళ్ళీడొచ్చిందని, త్వరగా పెళ్లి చేయాలని. మరోసారైతే ఉడుక్కుని తల్లితో పోట్లాడేవాడే. ఇప్పుడు ఆమెకు జవాబేమీ ఇవ్వలేదతడు. గబగబా బయటికి వచ్చి కారెక్కి స్టార్ట్ చేశాడు. గేటు దాటుతూ అటు ఇటు ఆతృతగా చూశాడు. ఆ అమ్మాయి ఎడంవైపు రోడ్డు మీద గబగబా నడిచి వెళ్తూ కనిపించింది. అతడు వెళ్లాల్సింది ఆ వైపుకే. కారు ఆమె పక్కనుండే వెళ్ళింది. ఆపాలనిపించినా ఆపలేదు. ఆమె దృష్టిలో అతనిప్పటికే జులై వెదవయ్యాడేమో. అందుకే అలా తిరస్కారంగా చూసి రివ్వున వెళ్ళిపోయింది. మళ్ళీ రోడ్డు మీద పట్టుకుని పలకరిస్తే ఆమెను వెంటాడి పట్టుకున్నట్టుగా ఫీల్ అవుతుందేమో. కానీ మళ్ళీ ఆమెనెక్కడ చూస్తాడు? ఆమెను దాటి ముందుకు వచ్చాక కూడా వెనక్కి వెళ్ళి ఆమెను కలుద్దామా అనుకున్నాడు. బలవంతంగా నిగ్రహించుకుని ముందుకే పోనిచ్చాడు. ఆఫీస్కి అయితే వెళ్ళాడు, కానీ ఏ పని చేయాలనిపించలేదు, ఏ ఫైలుని చూడాలనిపించలేదు. మనసంతా అమ్మాయే ఆక్రమించుకుంది. ఏదో ఆలోచన స్ఫురించి ఇంటికి ఫోన్ చేశాడు. మమ్మీ, ఇందాక ఆ అమ్మాయి ఏ పత్రిక నుండి వచ్చింది? ఉషోదయం. పత్రిక మన ఇంట్లో ఉందా? ఇక్కడే వదిలిపోయింది. ఎందుకు? ఆవిడ కంఠంలో చెప్పలేనంత కుతూహలం. నేను అనుకున్నట్లు ఆ అమ్మాయి అయితే ఇంటికి వచ్చి చెప్తాను, కానీ పత్రికలో ఆఫీస్ ఫోన్ నెంబర్ ఉందేమో చూడు. చూసి నెంబర్ చెప్పిందామె. వెంటనే ఆ నెంబర్కు ఫోన్ చేశాడతను. ఎత్తింది ఎడిటరే. అక్కడే ఉంది అపురూప. అతడు తనను పరిచయం చేసుకుని, సార్, జస్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి అడిగాడు. ఏమిటి? మీ ఆఫీస్లో ఎంతోమంది ఆడపిల్లలు పనిచేస్తున్నారు? 3. మీ పత్రిక కాన్వాసింగ్కి వచ్చే ఆడపిల్లలు ఎంతమంది? ఒక్కతే. అతడి స్వరం ఉద్విగ్నంగా అడిగింది. ఆ అమ్మాయి పేరేమిటి? పరంజ్యోతి జవాబివ్వకుండా అపురూప ముఖంలోకి చూశాడు. సంగతి ఏమిటి అన్నట్టుగా. ఆమె ఏదో సైగ చేసింది. ఆ అమ్మాయి పేరు సరస్వతి. ఫోన్ పెట్టేశాడు పరంజ్యోతి. ఏమిటి సంగతి? అతడెవరు నీ గురించి అడుగుతున్నాడు? నీలిమబ్బు మేడలో జరిగిన సంఘటన గురించి చెప్పింది. ఇప్పుడు ఫోన్ చేసి నా పేరడిగింది అతడే కావచ్చు. అతడితో పూర్వపరిచయం ఉందేమో గుర్తు తెచ్చుకో. ఇంటర్లో డిగ్రీలో కోఎడ్యుకేషన్ ఉండేది, కానీ అతడిని చూసిన గుర్తులేదు. గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. మగపిల్లల్ని ఆమెడ దూరంలో నిలబెట్టేదానివని నాకు తెలుసు. అందువల్ల నీ జీవితానికి రిస్క్ లేకపోవచ్చునేమో, కానీ అందువల్ల నువ్వు ఒక మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నావేమోనని నాకు అనిపిస్తుంది. పోగొట్టుకుంటున్న అవకాశమా? విస్మయంగా చూసింది. నువ్వున్న పరిస్థితిలో నీకు వివాహయోగం కనిచూపు మేరలో కనిపించటం లేదు. నీకోసం వరుణ్ణి చూసే పెద్దవాళ్ళెవ్వరూ నీకు లేరు. కట్నం ఇవ్వగలవా, లాంఛనాలు ఇవ్వగలవా అంటే అదే లేదు. నీ భుజాల మీదే 2 ఉన్నారు. మీ నాన్నగారు కడతేరేసరికి, నీ చెల్లెలి చదువు పూర్తయి తన కాళ్ల మీద నిలబడేసరికి
నువ్వు వృద్ధకన్యవైపోతావేమో అనిపిస్తుంది. ఈ బాదరబందీ అంతా నీ ఒక్కదానికే ఎందుకు చెప్పు. అతడు చెప్పదలుచుకున్నదేమిటా అన్నట్టు నిశితంగా చూడసాగింది అపురూప. ఎవరైనా నీ గురించి ఆసక్తి వ్యక్తం చేస్తే నువ్వు రెస్పాన్స్ ఇవ్వటం మంచిదని నా ఉద్దేశం. ఎవరైనా అంటే ఇందాక ఫోన్ చేసిన అబ్బాయే అనుకో. ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వాలని మీ ఉద్దేశం? ఆ అబ్బాయి కొంచెం ముందుకు ప్రొసీడ్ అయ్యే అవకాశాన్ని ఇస్తే బాగుండేదని నా ఉద్దేశం. ప్రొసీడ్ అయ్యి నన్ను ముగ్గులోకి దింపి నవ్వులు పాలు చేయాలనా? మగపిల్లలంతా ఆడపిల్లల్ని ముగ్గులోకి దింపే బాపతు అని నువ్వు అనుకుంటే నీ దొట్టి దురభిప్రాయమని ఖచ్చితంగా చెప్పగలను. మన సాంస్కృతిక సంప్రదాయాలని ఎంతో గౌరవించే మీరు హిందూ కన్యకు పెళ్లికి ముందు ప్రేమ వ్యవహారం ఉండాలని సలహా ఇస్తున్నారా? మన సంస్కృతి సంప్రదాయాలకు విరుద్ధమని ఎలా అనుకుంటావు? మన పురాణాల్లో ఇతిహాసాల్లో గాంధర్వ వివాహాలు ఉన్నాయి, రాక్షస వివాహాలు ఉన్నాయి. మన సాహిత్యంలోనూ అపూర్వమైన ప్రణయ కథలు ఎన్నో ఉన్నాయి. అంతెందుకు, మీ ఎడిటర్ గారి జీవితంలోనూ అటువంటి ప్రేమ కథే ఒకటి ఉంది. నేను వెంటపడి వేధించి ముగ్గులోకి దింపిన అమ్మాయి ఎవరో తెలుసా? తెలీదన్నట్టుగా అపురూప తల అడ్డంగా ఊపింది. ఆమె కళ్ళలో ఏదో కలవరం. ఈయన పైకి కనిపించేంత పెద్ద మనిషి కాదన్నమాట. వయసులో ఆడపిల్లలతో అల్లరి చిల్లరిగా ఆడుకున్న బాపతన్నమాట. అందుకే తనకి ఈ సలహా ఇవ్వగలుగుతున్నాడు. ఈయన అల్లరికి బలైపోయిన అమాయకురాలెవరో పాపం. ఎవరో కాదులే, మీ ఆంటీ లక్ష్మీ ప్రసన్న కుమారి. వెంటపడి వేధించి మరీ పెళ్ళాడాను తెలుసా? అమ్మయ్యా, గుండెల మీద బరువు తీసేసినట్టుగా అయింది అపురూపకు. వయసులో ఉండగా వెధవ పని చేశానని అతడు భుజాలెగరేస్తూ సగర్వంగా చెప్పి ఉంటే అతడి కింద పని చేయటం తనకింక సాధ్యమయ్యేది కాదు. యజమాని మంచివాడే కాదు, మచ్చలేనివాడి కూడా అయితేనే వాళ్ళ కింద నిర్భయంగా నిస్సంకోచంగా చేయగలరు ఎవరైనా. మీ అత్తగారు బాగా డబ్బున్న వాళ్ళని, వాళ్ళ ఆస్తి మీకు కలిసిందని విన్నాను. అంటే ఆవిడ బాగా కలవారమ్మాయి అన్నమాట. మరి నేను కలవారి అమ్మాయిని కాదు. మరి నన్ను వెంటాడేది కలవారి అబ్బాయి అయినప్పుడు ప్రేమ కథ పెళ్లి వరకు వెళ్లకుండా రివర్స్ అయ్యే అవకాశమే ఎక్కువ కదా సార్. డబ్బున్న అబ్బాయిల్ని నమ్మి బాగుపడిందెవరు? పేదవాడో డబ్బున్నవాడో ఎవరో ఒక అబ్బాయి అయితే వెంటపడనియవమ్మా. జీవితం అపహాస్యం కాకూడదనుకుంటే అటువంటి పొరపాటి పని నేనెన్నడూ చేయనండి. దగ్గరకొస్తే అన్నిటినీ దహించి వేసే నిప్పు తనేం మూట కట్టుకుంటుంది? చివరికి తను బూడిదగా మిగలాల్సిందే కదా. బూడిదగా మిగిలిన మాలిన్యం అంటకుండా చూసుకోవడమే కదా నిప్పు ప్రత్యేకత. అది చాలదా? భవిష్యత్తు గురించి నీకేం ఆలోచనలు రావా? ఊహించుకుంటుంటే భవిష్యత్తు శూన్యంగా కనిపించడం లేదు? ఊహించుకుంటే కదా శూన్యంగా కనిపించేది. ఈ వయసులో ఈ జడత్వం ఆరోగ్యకరమైంది కాదు. నాకెప్పుడూ మా నాన్నగారి గురించే ఆలోచన, ఆయన గురించే నా దిగులు. ఆయన ఇప్పుడు కుంటివారై మంచంలో ఉన్నారు, కానీ ఒకప్పుడు సాగర కెరటంలా తుళ్ళిపడుతూ జీవించినవారు. టీచర్గా చేసేవారు, నాటకాలు ఆడేవారు, ఆడించేవారు, చక్కగా పాడేవారు. యాక్సిడెంట్లో కాళ్ళుపోయి తండ్రి జీవితం ఎలా తల్లకిందులైందో చెప్తూ ఉంటే అపురూప స్వరం అశ్రురుద్ధమైంది. ఇన్నాళ్ళు ఇంత వివరంగా చెప్పలేదేం? ఈ అపురూపను కన్న తండ్రి అపూర్వమైన వ్యక్తిత్వం కలవారన్నమాట. ఆయన్ని నేనోసారి చూడాలి. ఎప్పుడు తీసుకెళ్తావు మీ ఇంటికి? ఏం చూస్తారు వచ్చి? కాళ్ళు పోయి జీవోత్సవమై రోజులు లెక్కపెట్టుకుంటున్న ఆయన్ని చూసి ఏం చేస్తారు? దురదృష్టవశాత్తు శరీరం కుంటిదైపోయినంత మాత్రాన మనసు కూడా కుంటిది కానక్కర్లేదని చెప్తాను. ఆయనలో ఉత్సాహానికి ప్రాణం పోస్తాను. అలనాటి నాటకాల పాటలు, పద్యాలు పాడించుకుని వింటాను. నేను పాడలేను, కానీ ఎవరైనా పాడితే అన్నాహారాలు మానేసి వినగల రసపిపాసిని. ఆయన గొంతు ఎన్నడో మూగపోయింది. ఆయన చేత పాడించటం మీ వల్ల కాదులేండి. 20 ఏళ్లకే 60 ఏళ్ల ముసల్దానివయ్యావో. ఆశ అన్నది బొత్తిగా లేదు. ముందు చికిత్స నీకు చెయ్యాలి. అపురూపకు ఆయన్ని ఇంటికి తీసుకెళ్లటం ఇష్టం లేదు. వయసిచ్చిన వాత్సల్యంతో తనతో చనువుగా మసిరినంత మాత్రాన ఆయనెక్కడా తనెక్కడా? ఏసీ కారులో తిరిగి ఏసీ గదుల్లో ఉండే ఆయన పెద్ద పత్రికాధిపతి.
నరకానికి వేరే దారి ఉండదనిపించే గల్లీల్లో నడిపించి తన ఇంటికి ఎలా తీసుకెళ్లగలదు? ఇల్లా అది? పరమ దరిద్రం. మరోసారి అంటూ అపురూప తప్పించుకోవాలని చూసినా పరంజ్యోతి తప్పించుకోనీలేదు. ఆమె ఆంతర్యం తెలిసినవాడిలా, నిన్ను తీసుకెళ్ళమనటమేమిటి? నిన్నే నేను తీసుకెళ్తాను. పద, కారెక్కు. ఒకరోజు ఆఫీస్ కట్టేశాక కారెక్కుతూ అపురూపను బలవంతంగా కారెక్కించాడు. దారి చెప్పు డ్రైవర్కు. అపురూపకి ఇక తప్పలేదు. డైరెక్షన్స్ ఇవ్వసాగింది. దారిలో కారాపించి డ్రైవర్ని పంపి స్వీట్సు పళ్ళు తెప్పించాడు పరంజ్యోతి. తర్వాత కారు మళ్ళీ సాగింది కొంత దూరం. కారు ఇక్కడ ఆపాల్సిందే, గల్లీలో వెళ్ళదు. కారు దిగి నడక సాగించారు. ముందు అపురూప, వెనుక పరంజ్యోతి, పళ్ళు స్వీట్స్ పట్టుకుని డ్రైవర్. అలవాటున్న దారి కాబట్టి అపురూప చకచకా వెళ్ళిపోతూ ఉంటే జాగ్రత్తగా అనుసరిస్తున్నాడు పరంజ్యోతి. కొంత దూరం నడిచాక, మరీ ఇంత మురికివాడలో ఉన్నారేమిటి? పందులు ఉండాల్సిన చోటిది అన్నాడు. దరిద్రం మనుషుల్ని పందుల స్థాయికి తీసుకొస్తుంది సార్. నా దగ్గర పనిచేస్తున్న వాళ్ళు పందుల్లా జీవిస్తున్నారంటే నాకే అవమానం. రేపు ఇల్లు మార్చేయండి. ఇస్తారా జీతం ఓ 3-4 వేలు? తమాషాకి అడుగుతున్నట్టుగా అంది. పత్రిక నాదే అయినా దానికి రూల్సు లిమిట్సు ఉన్నాయి. వాటిని అతిక్రమించి నేనేం చేయలేను. నేను మీలాగే జీతగాణ్ణి, కాకపోతే పెద్ద జీతగాణ్ణి. ఇంత పెద్ద పత్రిక నడుపుతూ కొన్ని వందల మందికి ఉపాధి కల్పించిన మీరు జీతగాండని చెప్పుకోవటం బాగలేదు. చెప్తే నమ్మేట్టుగా ఉండాలి. పత్రిక నడుపుతున్నంత వరకు నిజం, కానీ యజమానిని నేను కాదు, లక్ష్మీ ప్రసన్నకుమారి. అత్తగారి ఆస్తి కలిసిందని అందరూ చెప్పుకుంటారు, కానీ అసలు ప్రాపర్టీ అంతా నా భార్య పేరు మీదే ఉంది. నేను పత్రిక ఎడిటర్గా జీతం తీసుకుంటాను. ఆ సంగతి చాలామందికి తెలీదు. ఇదే మేము ఉంటున్న ఇల్లు అంటూ తమ గదిలోకి ఆహ్వానిస్తూ ఉంటే అపురూప మనసు చచ్చినట్టుగా అయింది. రేకుల కప్పుతో ఉన్న చిన్న గది, ఎన్నేళ్ల కిందో సున్నాలు వేసిన గోడలు, ఆ గదిలో ప్రతి వస్తువు ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు ఎంత దరిద్రులైంది చెప్తున్నట్టుగా ఉంది. ఇన్నేళ్లలో గొప్పవాళ్ళెవరూ వాళ్ళింటికి రాలేదు. తమలేమి తమని కించపరుస్తూ ఉంటే గొప్పవాళ్లతో పరిచయం పెంచుకోలేదు, పరిచయాలే పెట్టుకోలేదు. అసలు తమ గురించి ఎవరూ పట్టించుకోకుండా గుట్టుగా ఉండటం నేర్చుకున్నారు. ఓ పూట తిండి లేకపోయినా ఎవరింటికి అప్పు కోసం వెళ్ళి ఎరగరు. బతికి చెడ్డవాళ్ళకి అభిమానం ఒకంత పెరుగుతుందేమో కానీ తరగదనిపిస్తుంది వాళ్ళని చూస్తే. పరంజ్యోతిని కట్టెపెట్టి మీద కూర్చోపెట్టింది, కుర్చీలేమీ లేకపోవటం వల్ల. మా నాన్నగారు సుప్రసన్నాచారి. నమస్కారం ఆచార్లు. పరంజ్యోతి లేచి వెళ్ళి మంచం పట్టె మీద కూర్చుంటూ అన్నాడు. ఈయన పరంజ్యోతి గారు, ఉషోదయం పత్రిక ఎడిటర్ గారు. నిన్ను చూడాలని వచ్చారు, అపురూప చెప్పింది. నన్ను చూడాలని వచ్చారా? ఏముంది చూడటానికి? నీరసంగా ఉన్న ఆయన స్వరంలో అవ్యక్తమైన నిరసన భావం ధ్వనించింది. ఎందుకు లేదు ఆచార్లు? విధి మనిషిని ఎంత దెబ్బతీస్తుందో చూడొచ్చు కదా. చూసి ఏం చేస్తారు? చేస్తాను, కానీ ఏం చేస్తే బాగుంటుందో మీరు చెప్పండి. నిజంగా చేస్తారా? గాజుగోళిల్లా ఉన్న ఆయన కళ్ళలో కొద్దిగా కదిలిన చైతన్యం. ష్యూర్, చెప్పండి నిస్సంకోచంగా అన్నాడు పరంజ్యోతి. నాకు మనశ్శాంతి కావాలయ్యా. సజ్జనుడికి సహజంగా కలిగే కోరికే అది. ధనధాన్యాలు అక్కర్లేదు, మనశ్శాంతి మాత్రం కావాలి. మనశ్శాంతి మహానుభావుల దగ్గర దొరుకుతుందని విన్నాను. చెప్పండి, ఏ ఆశ్రమాలకి తీసుకెళ్ళమంటారు? ఆశ్రమాలకి అక్కర్లేదు. నన్ను మా ఊరికి తీసుకెళ్ళి మా ఇంట్లో వదలండి చాలు. మీ ఊళ్ళో ఇల్లుందా అపురూపా? ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు గోడలు మాత్రం మిగిలాయని విన్నాను. చూసేవాళ్లు లేక వర్షాలకి కుప్పకూలిపోతే ఎవరికి అందిన కిటికీలు, తలుపులు, వాసాలు వాళ్ళందుకుపోయారు. ఆ ఇంటిని పాడుగోడలుగా మిగిల్చారు ఊరివాళ్లు. ఈయన వెళ్ళి ఆ గోడల్లో అంతిమ దినాలు వెళ్లదీస్తారట. పెళ్లి చేసి ఒక ఇంటికి పంపాల్సిన ఆడపిల్ల మీద ఆధారపడి ఊపిరి నిలుపుకోవటం తనకెంత సిగ్గుగా, మనోవ్యధగా ఉందో ఈ పట్నవాసపు మురికి కూపాల్లో పడి తనకెంత కంపరంగా, ఉక్కిరిబిక్కిరిగా ఉందో, ఆఖరి శ్వాస తన గడ్డ మీద వదలాలని ఎంతగా మనసు కొట్టుకుంటుందో చెప్పుకున్నాడు ఆచారి.
అమెరికా లాంటి భూతల స్వర్గంలో స్వర్గసుఖాలు అనుభవిస్తున్న మన వాళ్ళకి మాతృదేశం మీద మనసు పీకుతుంది. పుట్టిన చోటును ప్రేమించని వాడు ఉన్నాడంటే నేను నమ్మను. మీ బాధ ఎంతో సహజమైంది. కానీ మీరొక్కరూ వెళ్ళి మీ ఊళ్ళో ఉండలేరు కదా. మీ చిన్నమ్మాయి చదువుకుంటుంది, పెద్దమ్మాయి ఉద్యోగం చేస్తుంది. మీతో రావటానికి వాళ్ళకి వీలు కాదాయే. పర్వాలేదు, నేనొక్కడినే వెళ్ళగలను. ఇప్పుడైతే తిన్న తిండి పైకి పట్టక ఇలా ఉన్నాను, కానీ నా గడ్డ మీద కాలు పెడితే నాకు ఏనుగంత బలం వస్తుంది. కాళ్ళు లేవు కానీ చేతులున్నాయి కదా. ఎవరైనా కాస్త నీళ్లు తెచ్చిపెడితే వంట చేసుకోగలను. మీ అమ్మాయి చేసే ఉద్యోగానికి మీకు డబ్బు ఎత్తి పంపడం సాధ్యం అవుతుందా? నా ఊరది. నాకు వాళ్ళ డబ్బక్కర్లేదు. నన్ను పస్తు పడుకోపెట్టదు. బ్రాహ్మడికి ఆయవారం తప్పు కాదు. ఎంత స్వార్థం అండి మీది. ఎదిగిన ఆడపిల్లల్ని ఒంటరిగా ఈ పట్టణంలో వదిలిపెట్టి మీ మానాన్న మీరు వెళ్ళిపోతానంటారా? అప్పుడు మీ నేల మీకు శాంతినిస్తుందంటారా? వంచకులకి, కర్తవ్యహీనులకి జననే కాదు, జన్మభూమి కూడా ఊరటనివ్వలేదు. మీరు ఇక్కడే ఉండి కష్టం సుఖం పంచుకోవటంలో శాంతి వెతుక్కోండి. మీకు ఇల్లు బాగుండకపోతే మరో ఇల్లు చూస్తుంది అపురూప. మంచి ఇల్లు కోసం నా వంతు సాయం నేను చేయగలను. ఆచారి ముఖంలో గాయపడి విలవిల్లాడిన బాధ. మీరు మనిషి కాదు. కొన ఊపిరితో ఉన్నవాడి మీద రాళ్లు విసరగల హీనకార్యం శాడిస్టులు మాత్రమే చేస్తారు. కాటికి కాళ్ళు చాచుకున్న ఈ అవిటివాడికి కర్తవ్యం ఏమిటి? నేనెవరిని వంచన చేశాను? ప్రాణం పోయే వరకు పెళ్లి కాని పిల్లలకు మీరు తండ్రినన్న విషయం మర్చిపోకూడదు. పెళ్ళయ్యే వరకు మంచి చెడ్డలు చూడవలసిన బాధ్యత మీకుంది. మీ ఊరికి వెళితే ఏనుగంత బలం వస్తుందన్నారే, అదే ఇక్కడెందుకు తెచ్చుకోకూడదు? మీ పిల్లల కోసం మీరా ఏనుగు బలం తెచ్చుకుని బతకండి. ఇక కర్తవ్యం నుండి పారిపోయేవాళ్ళు వంచకులే కదా. ఆ పిల్లలకి నేనొక గుదిబండని. నాకు స్నానం చేయించటం, తినిపించటం, మందుల ఖర్చు ఇవైనా తప్పుతాయి ఆ పిల్లలకు. నా అపురూపను ఎంత అపురూపంగా పెంచుకోవాలనుకున్నానో అంతగా కష్టపెడుతున్నాను. కనీసం దానికి ఆ బాధైనా తప్పించాలని నా తాపత్రయం. ఆత్మహత్య మహాపాతకమని ఊరుకున్నాను, కానీ లేకపోతే ఎప్పుడో చచ్చుండేవాడిని. దయచేసి నా వ్యధ అర్థం చేసుకోండి పరంజ్యోతి గారు. నన్ను మా ఊరికి చేర్చి పుణ్యం కట్టుకోండి. ఆయన ఆక్రోశం ఎంతటి వాళ్ళకి గుండెలు కరిగించేట్టుగా ఉంది. ఏమ్మా అపురూప, ఆయనకి తిండి పెట్టి సేవ చేయటం కంటే ఆయన మనసుకు శాంతినివ్వగల పని చేయటమే మంచిది కదా. ఆయన్ని అంత బాధ పెడుతూ ఇక్కడ కట్టిపడేయకపోతేనే. ఆయనలా ఊరి వాళ్ళ దాక్షిణ్యానికి వదిలి నేను ఇక్కడ ఉండగలనా? ఆయన వెళ్ళక తప్పదనుకుంటే నేను కూడా వెళ్లాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళి ఎలా బ్రతుకుతామన్న చింత నాకేం లేదు. ట్యూషన్లు చెప్పుకుంటే మా 2 జీవితాలు నిశ్చింతగా గడిచిపోతాయి. కానీ అర్పితనేం చేయాలి? దాని చదువు మధ్యలో ఆగిపోతుంది కదా. అందుకే చెప్పాను ఆయనకి ఇంకొద్ది రోజులు ఓపిక పట్టమని. అర్పిత చదువు పూర్తి కాగానే ఊరికి వెళ్ళిపోదా అని. విన్నారుగా ఆచార్యులు, అమ్మాయి చెప్పింది కరెక్టే కదా. ఇంతకాలం భరించారు. ఇంకొక 1 ఏడాది 2 ఏళ్ళు ఓపిక పట్టండి. ఈలోగా మీరు బాధపడి మీ పిల్లల్ని బాధ పెట్టకండి. నాకు తెలుసు మీరు విఘ్నులు. ఒకరితో చెప్పించుకునే దుస్థితిలో మీరు లేరు. మంచి మాటలతో ఆచారి నోరు కట్టేశాడు పరంజ్యోతి. పరంజ్యోతి తెప్పించిన పళ్లలో నుంచే ఓ 2 యాపిల్ పళ్ళు తీసి కడిగి చాకుతో ముక్కలు చేసి ప్లేట్లో ఆయనకిచ్చింది అపురూప. మరో ప్లేట్లో తండ్రికిచ్చింది. పరంజ్యోతి ఒక్కో ముక్క నెమ్మదిగా కొరుకుతూ అన్నాడు, అపురూప చెప్పింది మీకు చక్కటి నాటకానుభవం ఉందని, శ్రావ్యంగా పద్యాలు పాటలు పాడేవారని. ఏనాటి మాట, అదంతా గత జన్మ నిట్టూర్చాడు ఆచారి. నిజమైన కళకి మరణం లేదండి. సజీవమైన దానికి గత జన్మ, ఈ జన్మ అంటూ ఉండదు. అసలు మీరు చేసిన తప్పేమిటో తెలుసా? పరిస్థితులతో పోరాటం సాగించక ముందుగానే ఓటమిని అంగీకరించి లొంగిపోయారు. కాళ్ళు పోయిన వాడినని, ఇక ఎందుకు పనికిరాని వాడినని కృంగిపోయారు. అది మీరు చేసిన తప్పు. కాళ్ళు లేకపోయినా సర్వావయాల్లో నయనం ప్రధానం అంటారే, ఆ నయనాలు లేకపోయినా అద్భుతాలు సాధించేవాళ్ళు ఉన్నారు. మహాద్భుతాలు సాధించేవాళ్ళు కూడా ఉన్నారు. దేనివల్లనంటారు? ఆత్మవిశ్వాసం అన్న ఆయుధంతో. పోరాటంలో నిలిచిన మనిషికి ఆత్మవిశ్వాసం అన్నది చేతిలో వజ్రాయుధం అవుతుంది.
10-12 వయసులో సంసార భారాన్ని భుజాల మీదకి ఎత్తుకున్న అపురూపకు ఉన్నపాటి ఆత్మబలం మీకు లేకపోయింది. అపురూప లాంటి అమ్మాయిని కన్నందుకు మీరు గర్వించాలండి. ఆమె నిజంగా ఒక వజ్రపు తునక. నాకు ఆడపిల్లలు లేరు. నాకు దత్తు ఇస్తే మహాప్రసాదంగా పెంచేసుకుంటాను. కానీ మీరు ఇవ్వరనుకోండి, ఆమె ఎత్తు ధనమిస్తానన్నా. మాటల్లో పడి నేనొచ్చిన పనే మర్చిపోయాను. పద్యాలంటే నాకిష్టం. పాడలేను కానీ విని ఆనందించగలను. మంచి పాట ఎవరైనా పాడతారంటే ఎంత దూరమైనా వెళ్ళగలను. నేనొచ్చిందిప్పుడు మీ పాట వినాలని. చెప్పాను కదా, ఎన్నేళ్ల మాట. పాటైనా పద్యమైనా సాధన లేకపోతే రాదు. కానీ కొద్దిగా ప్రయత్నిస్తే మాత్రం వస్తుంది. నా చిన్నప్పుడు మా ఇంట్లో గ్రామఫోన్ ఉండేది. అంటే రేడియోలు ఇంటింటికి ఇంతగా రాని కాలం అన్నమాట. మాది బాగా పల్లెటూరు. మా నాన్నగారు వరండాలో చాప వేసుకుని గ్రామఫోన్ రికార్డ్స్ వేస్తే ఊరి జనమంతా బిలబిల్లాడుతూ వచ్చి వినేవాళ్ళు. తారా శశాంకం, లవకుశ, సంపూర్ణ రామాయణం. అబ్బా, ఏం డైలాగులు, ఏం పద్యాలు. తారా శశాంకం మీకు తెలియకుండా ఉండదు. సూరిబాబు కంఠం కంచు మోగినట్లుగా మోగుతుంటే ఓహో, జనాలు పరవశించిపోయేవాళ్ళు. తారా శశాంకంలో బృహస్పతిగా చేశాడాయన. బృహస్పతి చాలా రోజులకు ఇంటికి వస్తాడు. తలుపులు మూసి ఉంటాయి. పిలుస్తాడు. తార తలుపు తీస్తుంది. గదిలో చంద్రుడు కూడా ఉంటాడు. తారాచంద్రుల అలంకరణ, గదిలో అలుముకున్న సుగంధం పరిమళాలు. తను వచ్చింది మునివాటిక లేక వేశ్యావాటిక అనుకుంటాడు. చంద్రుడు తన శిష్యుడా లేక పెళ్ళికొడుకా అనుకుంటాడు. భార్యను ఓసి కులట అని సంబోధిస్తాడు. ఏది, సూరిబాబు పాడిన పద్యాలు 1-2 పాడండి. మోడువారిన వనంలోకి ఎక్కడి నుండో వసంతగాలులు వీస్తున్నట్టుగా, గుండెలో చిరు చిగురులు గిలిగింత, గత జన్మకు తెరతీసినట్టుగా, మూగబోయిన మురళి సన్నగా మోగినట్టుగా. ఆచారి ఉత్సాహంగా గొంతు సవరించుకుని పద్యం అందుకున్నాడు. సాధన లేకపోవటం వల్లేమో పద్యం సాఫీగా సాగలేదు. అక్కడక్కడా కొన్ని పద్యపాదాలు మర్చిపోయి ఆయాసంతో ఆగిపోయాడు. సాధన లేదు కదా, పాడలేను అన్నాడు సిగ్గుపడుతూ. పూర్తిగా పాడలేకపోతేనే మూగబోయిన మీ గొంతును పలికించాను. నేను విజయం సాధించాను. ఒప్పుకుంటావా అపురూప? ఒప్పుకుంటున్నట్లుగా తల ఊపింది అపురూప. తిరిగి కొనసాగించాడు పరంజ్యోతి. సెక్స్ కోరికల్ని అణుచుకుని సాంప్రదాయపు శృంఖాలలో బందీలైన స్త్రీలకు చలంగారు తలుపులు కిటికీలు తెరిచేశాడని చెప్పుకుంటాం. కానీ అంతకుముందే మన పురాణేతిహాసాల్లోనే ఆ పని జరిగింది. బృహస్పతి వృద్ధుడు. జపతపాల్లో, ఉపవాస వ్రతాలలో శరీరాన్ని కృశింపచేసుకున్న ఋషి. యవ్వనవతి అయిన తార కోరికల భారాన్ని ఆపుకోలేక బృహస్పతి శిష్యుడైన చంద్రుడిని మోహపాసంతో బంధిస్తుంది. కులట అని సంబోధించిన భర్తకు సూటిగా సమాధానం చెప్తుంది. జపతపాలని కొన్నాళ్ళు, ఇంద్రుడి కొలువని కొన్నాళ్ళు ఇంటికి దూరంగా ఉండి భార్య కోరికలు పట్టించుకొని వాడికి ముక్కు మూసుకునే మునిపొంగవులకు, ముదివగ్గులకు పెళ్ళెందుకు, భార్య ఎందుకు? కన్నెల జీవితాలను కాలరాచే హక్కు మీకెవరిచ్చారు అని అడుగుతుంది. ఆడదానికి ఒక మనసుందని ఆనాడే మన కవులు చెప్పారు. ఏమంటారాచార్లు? తుప్పు పట్టినట్టుగా ఉంది నా మనసు. మీకు జవాబేం చెప్పగలను? ఆ తుప్పునే వదిలించుకోమని నా సలహా అంటూ లేచాడు పరంజ్యోతి. ఆయన్ని బయటికి వచ్చి సాగనంపుతూ, మీరింత అద్భుతం సాధించగల వ్యక్తులని నేను అనుకోలేదు. నాన్నగారు ఏనాడో మూసుకున్న హృదయ తలుపులను ఈనాడు మీరు తెరవగలిగారు. రాళ్లనైనా తట్టి స్పందింపచేయగల మీ వంటి సహృదయులు ఆనాడే నాన్నగారికి తారసపడి ఉంటే ఆయన అలా జీవోత్సవమై మంచంలో పడి ఉండేవారు కాదు. మీరు దయతో అప్పుడప్పుడు వస్తూ నాన్నగారిని మాట్లాడిస్తూ ఉండండి. ఆ తలుపులు ఇప్పుడు తెరిచి ఉండేలా చూడండి అంటూ ఉంటే అపురూప కళ్ళు తడిగా మెరిశాయి. ఊరికే మాట్లాడించటం చాలదమ్మా, ఆయన్ని మనిషిగా నిలబెట్టాలి మనం. కొద్దిగా ప్రయత్నిస్తే ఆయన మామూలు మనిషి కాగలడు. నాకు తెలిసిన సంగీత నాటక పరిషత్తు వాళ్ళు ఈ మధ్య ఇన్స్టిట్యూట్ ఒకటి పెట్టారు. ఆయనకి అక్కడ జాబ్ ఇప్పించగలను. ఏమంత దూరం కాదు, ఆటోలో వెళ్ళి ఆటోలో వచ్చేయచ్చు. ఆయనలో పోయిన ఉత్సాహం, చైతన్యం వస్తే చాలండి. ఆయన కష్టపడి సంపాదించి మాకు పెట్టనవసరం లేదు. ఆయన అలా మాకు పెద్ద దిక్కుగా ఉంటే చాలు. ఇదే నువ్వు నీ 15 ఏళ్ల వయసులో చేసిన తప్పు.
మీ నాన్నగారు నీ కళ్ళ ముందే జీవోత్సవమైపోతూ ఉంటే చూస్తూ ఊరుకున్నావు. ఆరిందాల సంసార భారాన్ని నీ చిన్ని భుజాల మీదకెత్తుకుని ఆయనకి ప్రపంచంతో బంధాలు తెగిపోవటానికి నీ వంతు సహకారాన్ని అందించావు. ఆయన ఇంకా నీ మీదే ఆధారపడాలనుకుంటున్నావు. ఈ ఆధారపడటం అన్నది ఆయనకి ఎంత నరకప్రాయమైంది. చూస్తూ కూడా ఆయన్ని అదే స్థితిలో ఉంచాలని ఎందుకు చూస్తావు? ఆయన నా మీద ఆధారపడ్డారని ఫీల్ అయితే అయ్యుండొచ్చు, కానీ నేను అలా అనుకోవటం లేదే. అసక్తుడైన తండ్రికి కూతురుగా ఆసరా ఇచ్చాను. ఇది తప్పా? తప్పో కాదో మరోసారి మాట్లాడుకుందాం. వస్తాను. డ్రైవర్ పోనీ. కాదు, ఇప్పుడే చెప్పండి, లేకపోతే నాకు ఈరోజు నిద్ర పట్టదు. పోనీ ఒక పని చెయ్యి. మీ నాన్నని ఏదైనా వృద్ధుల గృహంలో చేర్పించు. పిల్లల్ని కష్టపెడుతున్నానన్న బాధ ఆయనకి తప్పుతుంది. నీకు ఒక బరువు దింపుకున్నట్టుగా అవుతుంది. ఎంత మాట అన్నారు సార్? నేను బ్రతికి ఉండగా నాన్నగారిని అనాథను కానిస్తానా? అయితే నా ప్రయత్నం నన్ను చేయనివ్వు, అడ్డురాకు. 12 ఏళ్ల వెనక్కి తీసుకెళ్తాను మీ నాన్నని. అద్భుతం సాధించిన వ్యక్తినని ఇందాకే అన్నావు కదా. డ్రైవర్ పోనీ. వారం రోజుల తర్వాత ఒకనాటి సాయంత్రం అపురూపను వెంట పెట్టుకు వెళ్ళి ఒక ఇల్లు చూపాడు పరంజ్యోతి. మంచి లొకాలిటీ, ఇల్లు కూడా బాగుంది. అద్దె మాత్రం అపురూప జీతం మొత్తం మింగేస్తుంది. ఇల్లు ముచ్చటగా ఉంది, కానీ అద్దె ఎక్కువ. నా జీతం మొత్తం ఇల్లే మింగేస్తే మేమేం తినాలి? అద్దె విషయంలో నువ్వు చింత ఏమీ పెట్టుకోకు. నీ తమ్ముడి అడ్రస్ ఇవ్వు. ఇంటి అద్దెకు తమ్ముడి అడ్రస్కు సంబంధం ఏమిటో తెలియలేదు అపురూపకు. అయోమయంగా చూసింది. అడ్రస్ ఇవ్వమ్మా రాసిచ్చింది అపురూప బ్యాగ్లో నుంచి ఓ కాగితం తీసి. ఇంటి వాళ్ళకి నెల అద్దె అడ్వాన్స్ ఇచ్చి ఇంటికి తాళం వేసి కీస్ అపురూప చేతిలో పెట్టాడు పరంజ్యోతి. సార్, ఇంటి అద్దె నేను కట్టలేను. నువ్వు కట్టక్కర్లేదు, నీ తమ్ముడు కడతాడు. సుప్రసన్నాచారికి వాడు పుట్టలేదా? అయ్యో రామా, అపురూప నుదురు కొట్టుకుంది. పెళ్లి చేసుకుని వెళ్ళి మా ఆడపిల్లలకి ఓ పట్టెడు పువ్వులు కానీ నాన్నగారికి ఓ 2 పళ్ళు కానీ తెచ్చిన పాపానే పోలేదు. వాడు మా ఇంటి అద్దె కడతాడా? అయినా వాడికి ఆ అద్దె పుస్తకాల మీద వచ్చేదేమి, మాకిచ్చేదేమి? నీ ప్రశ్నలకి జవాబు కోసం 2 రోజులు ఆగాలి. సరిగ్గా 2 రోజులకి ఉదయభాను తన భార్యతో కలిసి ఇంటికి వచ్చాడు. వస్తూనే, మన కొత్తింటికి తీసుకెళ్ళటానికి వచ్చాను, సామాను సర్దేద్దాం. అక్క, ఓ గంటలో మా కంపెనీ ట్రక్ వస్తుంది అన్నాడు హడావిడిగా. కంపెనీ ట్రక్ ఏమిట్రా? నువ్విప్పుడు ఎక్కడ పనిచేస్తున్నావు? అపురూప ఆశ్చర్యంగా అడిగింది. పరంజ్యోతి గారు పవన్ ఇంజనీరింగ్ కంపెనీలో మంచి ఉద్యోగం ఇప్పించారక్క. నిన్ననే జాయిన్ అయ్యాను. మా కంపెనీ ప్రొపరేటర్ గారు పరంజ్యోతి గారు మంచి స్నేహితులట. పరంజ్యోతి గారు నీకెలా పరిచయం అయ్యారా? మరింత ఆశ్చర్యంగా అడిగింది. ఆయన నీ దగ్గర నా అడ్రస్ తీసుకున్నారట కదా. మొన్న మా ఇంటికి వచ్చారు. నువ్వు ఆయన పత్రికలో పనిచేస్తున్నావని, మన ఇంటికి వచ్చి నాన్నగారిని చూశానని చెప్పారు. సర్టిఫికెట్లు అవి తీసుకుని తన వెంట రమ్మన్నారు. ఆయనే తన కారులో ఎక్కించుకు వెళ్ళి మా ప్రొపరేటర్ గారికి పరిచయం చేసి మంచి ఉద్యోగం ఇమ్మని చెప్పారు. మా ప్రొపరేటర్ గారు నా సర్టిఫికెట్లన్నీ చూసి లాంఛనంగా ఓ అప్లికేషన్ రాయించుకుని మర్నాడు కంపెనీకి వచ్చి కలుసుకోమన్నారు. కలిశాను. అప్పటికప్పుడు పోస్టింగ్ ఇచ్చి జాయిన్ కమ్మన్నారు. డ్యూటీలో జాయిన్ అయిపోయాను. మాది చాలా పెద్ద కంపెనీ అక్క. రోజు కోట్లలో నడుస్తుంది వ్యాపారం. పరంజ్యోతి గారి మాట మీద వచ్చిందే కానీ ఆ కంపెనీ కేసి కన్నెత్తి చూసే తాహతు కూడా నాకుండదు. నాకిచ్చిన పోస్టు కూడా చాలా పెద్దది. అయితే పరంజ్యోతి గారు మనందరం కలిసి ఉండాలన్న షరతు మీద నాకు ఈ ఉద్యోగం ఇప్పించారు. ఇది పరంజ్యోతి గారు సాధించిన మరో అద్భుతం అన్నమాట. ఈ సమాజంలో డబ్బు, పరపతి ఉన్న వ్యక్తులు సాధించలేనిదంటూ ఉండదేమో. తాము నరక కూపం లాంటి ఇంట్లో నుంచి బయటపడి అంత మంచి ఇంట్లో ఉంటారని ఎప్పుడైనా అనుకుందా? జీవోత్సవంలా తయారైన తండ్రిలో రవ్వంత చైతన్యాన్నైనా ఊహించారా? తమ్ముడు తమ పరువు బాధ్యతలను స్వీకరిస్తాడని కలలోనైనా తలిచారా? ఈ అద్భుతాలన్నీ సాధించిన వారు పరంజ్యోతి గారు. నువ్విక ఉద్యోగం చేసే అవసరం కూడా లేదక్కా. జ్యోతి రెంటెడ్ బుక్ షాప్ చూసుకుంటుందట. నాకు నెల నెలా జీతం వస్తుంది. ఎలాగో సర్దుకుందాం. ఇంతకాలం నువ్వు ఇంటి కోసం కష్టపడింది చాలు అన్నాడు ఆర్ద్రంగా. ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చుంటే నాకేం తోస్తుందిరా? కాలేజీలో చేరి పీజీ చెయ్యి. మళ్ళీ ఇప్పుడు కాలేజీలో ఏం చేరతాను? మా ఎడిటర్ గారు జర్నలిజంలో డిప్లొమా చేయమన్నారు. అది చేస్తాను.
ఉద్యోగం చేస్తూనే అది చేస్తాను. మరునాడు పత్రికా ఆఫీస్కి వెళ్ళగానే పరంజ్యోతి గారికి ధన్యవాదాలు తెలిపింది అపురూప. అద్భుతం సాధిస్తానంటే మరీ ఇంత అద్భుతం ఇంత తొందరగా సాధిస్తారనుకోలేదు. మీసాన్ని మెలేస్తూ మరేమిటనుకున్నావు నేనంటే అన్నట్టుగా గర్వాతిశయాన్ని వ్యక్తం చేసి ముసిముసిగా నవ్వాడు పరంజ్యోతి. ఉద్యోగం దొరికిందని మరీ అంత సంతోషపడిపోవద్దని చెప్పు నీ తమ్ముడికి. మాయలు ఫకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టుగా నీ తమ్ముడి ప్రాణం నా చేతిలో ఉంది. మిమ్మల్ని సరిగ్గా ఎప్పుడు చూసుకోడో అప్పుడు వాడి పీక నొక్కేస్తాను. ఆ సంగతి వాడికి చెప్పే పంపాననుకో. వెధవ ప్రేమించి పెళ్లి చేసుకుని తన దారిని తను పోతాడా? అవిటి తండ్రిని ఆడపిల్లల్ని పుట్టెడు కష్టాల్లో వదిలిపెట్టి మరి అంత బాధ్యతారాహిత్యమా? పాపం ఎన్నాళ్ళని వాడు మాత్రం మాతో పాటు కష్టపడతాడు. చాలా చిన్న వయసులోనే వాడు కష్టపడ్డాడు. పత్రికలమ్మాడు, పాల ప్యాకెట్ వేశాడు, ఇంటింటికి పార్సిల్స్ వేశాడు. 4 డబ్బులు వస్తాయంటే అభిమానపడకుండా అడ్డమైన చాకిరీ చేశాడు. చేసి చదువుకున్నాడు, డిగ్రీ పూర్తి చేశాడు. యవ్వనపు వాకిళ్ళు తెరుచుకోగానే వాడి జీవితంలోకి వచ్చింది జ్యోతి. ప్రేమించి పెళ్లి చేసుకున్న పిల్లకు మా కష్టాలు పంచలేడుగా. అందుకే మామగారు బుక్ స్టాల్ పెట్టిస్తానంటే భార్యతో వేరే పోయాడని వాడి మీద నాకు కోపం లేదు. ఈ కష్టాల నుండి విముక్తి పొంది వాడైనా సుఖపడుతున్నాడులే అని సంతోషించాను. బాగా సంతోషించావులే, అపర భూదేవివి. ధరణికున్నంత ఓర్పు, క్షమ, చిరుకోపంతో అన్నాడు పరంజ్యోతి. స్త్రీలో ఉండాల్సిన ముఖ్యమైన సుగుణాలివి. నీలో ఇవి చూసే నీ మీద అభిమానం పెంచుకున్నాను అంటూ ఉంటే ఆయన మనస్సులో ఆప్యాయత తొణికిసలాడింది. 5వ భాగం సమాప్తం. మిగతా నవలని తర్వాతి భాగాలలో విందామండి. నవల మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.